జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురం ఏరియా మరడి మాంబ కాలనీ, జీవీ కాలనీ, కంఫర్ట్ హోమ్, హౌసింగ్ బోర్డు కాలనీ, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో జనసేన విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసన సభ్యులు పంచకల రమేష్ బాబు శనివారం ఉదయం మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమం నిర్వహించారు. వీధుల్లో పాదయాత్రగా తిరిగిన ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ శంకర్రావు, స్థానిక ఎన్డీఏ నాయకులు, అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంతంలోని సమస్యలను వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు పార్కు దగ్గర నుంచి ఇక్కడ ఈ రోజే పార్కు దగ్గర నుంచి ఇక్కడ వరకు రోడ్డు లైట్లు వేసేసి నువ్వు లైట్లు ఎక్కడ డ్రా చేస్తావో ఆయనకి సపోర్ట్ చేయండి. ఇవాళ లైట్లు పడిపోవాలి. అవుట్లెట్ మాత్రం ఇమీడియట్గా చూడము. ఇది నేను అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ భాగంగా 95వ వార్డులో పురుషోత్తపురం ఏరియా మరిమాంబ కాలనీ కానీ, అలాగే జీవి కాలనీ కానీ, కంఫర్ట్ హోమ్, హౌసింగ్ బోర్డు కాలనీ, బాలాజీ నగర్ ఈ ఏరియాలన్నీ కూడా మా అధికారులతో, స్థానిక నాయకులతో ఈ పాదయాత్ర చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు ఆ ఏరియాలో ఉన్న ఇబ్బందులు చాలా వరకు ఏరియాలో రోడ్లు అయితే అయిపోయాయి, కానీ పార్కులు కానీ, ప్రభుత్వ భూములు గడ్డల ఆక్రమణ కానీ, కొన్ని చోట్ల మంచినీటి వసతులు కానీ, ఈ డ్రైనేజీ వ్యవస్థ గురించి కానీ కొన్ని కంప్లైంట్లు చేశారు. అవన్నీ కూడా మా అధికారులకి, మా జడ్సీకి కానీ, మా ఇంజనీరింగ్, మా టౌన్ ప్లానింగ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చి, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో రాజీ పడొద్దని మా అధికారులకు ఆదేశించడం జరిగింది. తప్పకుండా నేను ఇక్కడికి వచ్చేలోపే నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, కమిషనర్ గారితో మాట తీసుకున్నా. ఏదైతే మార్నింగ్ వాక్లో నేను ప్రజలకు హామీ ఇస్తానో అవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వాలి అని చెప్పాను. వారు అంగీకరించారు. మా జడ్సీ గారికి కూడా అదే, రేపు నుంచి 2 రోజులు గ్యాప్ ఉంటుంది. రేపు సండే కాబట్టి ఎల్లుండి ముఖ్యమంత్రి పర్యటన ఉంది విశాఖపట్నంలో. ఈ గ్యాప్ 2 రోజులు కూడా ఈ 4 రోజులు తిరిగి ఎస్టిమేషన్ రెడీ చేసి నాకు ఇస్తే నేను కవరింగ్ లెటర్ పెట్టి కమిషనర్తో శాంక్షన్ తీసుకొస్తానని కూడా మా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది కేవలం ప్రజలకి కంఫర్ట్ ఇవ్వడం కోసం చేస్తున్న కార్యక్రమం. గతంలో కూడా ఇలా పాదయాత్ర చేసి పెట్టిన వర్కులన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక నాయకులు కానీ మా దగ్గరికి వస్తే ఆ పనులు ఇమీడియట్గా అవుతాయి అని దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆహర్నిశలు ఈ ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తున్నాయి మీ ద్వారా తెలియజేస్తూ, ఇంకా ఎల్లుండి నుంచి మొదలయ్యే ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి వారి ప్రాంతాల్లో ఏమున్నాయో అన్నీ కూడా మాతో చేయించుకోమని చెప్పి మనం చేస్తాం.